పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ సాక్షిగా ఆయన శాఖల గురించి విమర్శించిన వాళ్ళతోటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పేసి జై కొట్టేటట్టు చేసిండు. అదేవిధంగా ఈరోజు జరిగిన ఒక సభలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ఓజీ 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 అంటూ ఓజీ నామస్మరణతో అయితే మారి మోగిపోయింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఆటోలలో ప్రయాణించి ఆ ఆటో అన్నలకి అండగా ఉన్నామని చెప్పేసి చూపించారు. పవన్ కళ్యాణ్ గారు అయితే తన అభిమాని ఆటోలో ప్రయాణించి అభిమాని ఆనందాన్ని రెట్టింపు చేయడంతో పాటు అభిమాని అనుకొని ఉండడు, అసలు పవన్ కళ్యాణ్ గారు నా ఆటోలో వస్తాడా అని చెప్పేసి ఆయన అనుకొని కూడా ఉండడు. అలాంటిది ఒక అభిమానిని ఆశ్చర్యపరిచిండు, అభిమానానికి అంతులేని ఆనందాన్ని అయితే మిగిల్చిండు. చలో టాపిక్లోకి వెళ్దాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి ఇవ్వండి. నచ్చితే మాత్రం మీ విలువైన కామెంట్ని తెలియజేయండి. చలో టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. మనందరికీ తెలుసు, ఇక్కడ తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రభుత్వాలు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కలిగిస్తామని చెప్పేసి వాళ్ళు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీను అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ నెరవేర్చారు. ముఖ్యంగా రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించారు. దీంతో తీవ్రంగా నష్టపోతామని చెప్పేసి ఆటో డ్రైవర్లు అయితే ఆందోళన పడ్డారు, అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఆ ఆటో డ్రైవర్ అన్న ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఆటో డ్రైవర్ అన్న సేవలు అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ఆ ఆటో డ్రైవర్ అన్నలకి నెలకు 15,000 రూపాయల చొప్పున దాదాపు రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ 400 కోట్ల పైచీలుకున ఈరోజు వాళ్ళ ఖాతాల్లో జమ చేసి ఆటో డ్రైవర్లకు మేము అండగా ఉన్నామని చెప్పేసి వాళ్ళైతే కూటమి ప్రభుత్వం అయితే భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఆటోలలోనే అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అటు బీజేపీ అధ్యక్షులు వీళ్ళందరూ కలిసి ఆటోలలో ప్రయాణించి ఆటో డ్రైవర్లకి మేము అండగా ఉన్నామని చెబుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే వాళ్ళు ప్రారంభించి వాళ్ళ ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేసారు. ఇది ఎన్నికల హామీ కాదు, అయినా సరే వాళ్ళకి మేము అండగా ఉంటామని తెలపడం అయితే జరిగింది. మరొక వైపు ఇదే సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అభిమానులందరూ ఓజీ 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 అని నినాదాలతోటి మారు మోగిపోయింది అక్కడ సభ. ఇది గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఓజీ సినిమా చూసినాం, మనం దసరా పండుగ చేసుకున్నాం, ఈరోజు ఆటో అన్నల పండుగ, వాళ్ళకి మనం ఆటో డ్రైవర్ల సేవలు అనే ఒక పండుగను నిర్వహించుకున్నామని చెప్పేసి ఆ అభిమానులను ఉత్తేజపరిచేలాగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఓజీ సినిమా అంశాన్ని అయితే ప్రస్తావించడం అయితే జరిగింది. మనందరూ తెలుసు, ఏ రోజైతే ఓజీ సినిమాను ఒప్పుకున్నాడో ఆ రోజు దగ్గర నుంచి నేడు సినిమా విడుదలయ్యి బ్లాక్ బాస్టర్ హిట్గా దూసుకుపోతున్నా కూడా ఓజీ నామస్మరణ అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే వేయడం లేదు. రాను రోజులలో ఓజీ సినిమాకి సంబంధించి ఇంకిన్ని సీక్వెల్ వస్తాయని చెప్పడం కూడా జరిగింది. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారి శాఖల గురించి ఎత్తి పొడుస్తూ మాట్లాడినటువంటి బోండా ఉమా గారు, టీడీపీ ఎమ్మెల్యే గారు, ఆయన గతంలో మాట్లాడిన మాటలు మనందరికీ తెలుసు, చాలా దుమారం లేని పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు అయితే తీవ్రంగా ఆయన మీద మండిపడ్డారు. అయితే ఈరోజు జరిగిన సభలో బోండా ఉమా గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అనగానే ఆ సభ నుంచి వచ్చినటువంటి ప్రకంపనలు, ఆ సభ నుంచి వచ్చినటువంటి హర్షాతిరేకాలు, ఆ సభ నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలు అంటూ మారు మోగిపోయింది. నిజం చెప్పాలంటే సోషల్ మీడియాలో ఈ వీడియో అయితే వైరల్ అయిపోయింది. నాడు ఎవరైతే విమర్శలు చేసారో వాళ్ళు ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారికి జై కొట్టాల్సిందే అని చెప్పేసి జన సైనికులు అయితే ఈ వీడియోని చూపిస్తూ సోషల్ మీడియా అయితే సర్క్యులేట్ చేస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసినటువంటి బోండా ఉమా గారే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అనే విధంగానైతే మాట్లాడడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అన్నప్పుడే అక్కడ ఈ యొక్క విమర్శలు విభేదాలన్నీ పక్కకు పోయినట్టు కనబడుతుంది. మరొక వైపు మనకి ఎప్పటిలాగానే నారా లోకేష్ గారు సభలో మాట్లాడుతూ పవన్ అన్న గురించి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన తీరు గురించి, ఆయన రోడ్లు వేయించిన విధానం గురించి చాలా చక్కగా మాట్లాడడం అయితే జరిగింది. మొత్తానికి కూటమి 15 ఏళ్ళు కొనసాగాలి అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశలు ఉన్నాయో వాటి దిశగానే కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి కట్టుగా పోతున్నట్టుగా స్పష్టంగా కనబడదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మధ్య జరిగిన ఒక సన్నివేశము, పవన్ కళ్యాణ్ గారి చెవిలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న తీరు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బదిలిచ్చిన తీరు చూస్తుంటే అన్నాదమ్ముళ్లాగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి స్నేహం చాలా రోజులు కొనసాగుతుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు ప్రజలైతే అనుకుంటున్నారు.
నిజంగా ఈ ఆటో అన్నల సేవలు అని చెప్పేసి ఏదైతే కార్యక్రమం నిర్వహించారో అది నిజంగా ఆటో డ్రైవర్లకు అండగా నిలిచే కార్యక్రమం. వాళ్ళు కూటమి ప్రభుత్వం నిజంగానే వాళ్ళ ఎన్నికల ముందు ఏమి హామీ ఇవ్వలేదు ఆటో డ్రైవర్ల గురించి, కానీ హామీ ఇవ్వకుండా వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తూ వాళ్ళకు అండగా నిలబడడం అనేది ప్రతి ఒక్కరు అభినందించాలి. ఎందుకంటే లక్షల మంది ఆటోను నమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఆటో ఫ్రీ బస్ వల్ల వాళ్ళు ఖచ్చితంగా రోడ్డు పడే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా గిరాకీ అనేది తగ్గుతుంది. ఒక రోజుకు 1000 రూపాయలు సంపాదించడానికి ఇప్పుడు 500 కూడా రావడం అనేది గగనం అవుతుంది. కాబట్టి ఇలాంటి ప్రోత్సాహకాలు ఆటో డ్రైవర్లకి అండగా ఉంటాయి, వాళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమంగానే మనం చూడాలి. అదేవిధంగా తెలంగాణలో కూడా ఫ్రీ బస్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలో మరి ఆటో డ్రైవర్ అన్నలకి ఏమైనా సహాయం చేస్తున్నారా లేదా అనే ఇన్ఫర్మేషన్ నాకు లేదు. ఖచ్చితంగా ఇలాంటి ఇవి అక్కడ తెలంగాణలో ఉన్న మన ఆటో డ్రైవర్ అన్నలకు కూడా మన తెలంగాణ ప్రభుత్వము ఇలాంటి స్కీమ్ను ప్రకటించాలి. ఆటో అన్నలకి అండగా ఉండాలి. ఎందుకంటే డిగ్రీలు పీజీలు చేసినా కూడా ఉపాధి లేక ఆటో నడుపుకుంటూ కొన్ని వందలు లక్షల మంది హైదరాబాద్ నగరంలో ఉన్నారు, తెలంగాణలో వ్యాప్తంగా ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో లాగానే తెలంగాణలో కూడా ప్రభుత్వము ఆటో డ్రైవర్లకు అండగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్న ఒక సామాన్యుడిగా.